హలో గైస్, నా బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. ఏం లేదు, చెన్నైకి వెళ్తామని సాయంత్రం ఫ్రెండ్ ఫోన్ చేసింటే లేదంటే ఇక్కడ వేసి బయటకు వచ్చాను. బయటకు వచ్చి చూస్తే వాతావరణం ఇలా అయితే చేంజ్గా ఉంది. నేను మా ఫ్రెండ్ని చాలా ఏజ్ తర్వాత కలిసాను. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తున్నాము. ఇద్దరం అయితే వాళ్ళ పిన్ వస్తుందని చెప్పి వెళ్ళాము. సండే చూడండి ఎలా ఉందో సాయంత్రం టైంలో. పుత్తూరు దాటుకుని తినేదానికి ఆపినాము. రోటీ చపాతీ మధ్యలో ఈ కొత్త హైవే నేషనల్ హైవే అంట. మాకైతే తెలియదు. గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళాము చెన్నైకి. పోలీసు వాళ్ళు కానీ ఏం తలకైనా తెలియదు. కాదంటే కొద్దిగా రిస్క్ అనమాట. చెన్నైకి వెళ్ళాలంటే లైక్ చేయడం లేదు ఎక్కువ అప్పుడు మాదిరిగా. రోడ్లు అయితే గా ఉంది. పట్టుకుంటే 100-120 పోవచ్చు. చూసుకొని పోకపోతే మళ్ళీ ఎత్తుకొని వస్తారనమాట, మళ్ళీ రిటర్న్ ఇంటికి. ఎందుకంటే అలా హైవే మీద వచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అనమాట ఈ రోడ్డు మీకు అందరికి. అలా మాట్లాడుకుంటా నేను ఆ ఫ్రెండ్ అయితే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయినాము. ఎంటర్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళేసి అంటే చాలా ఇయర్ అయింది కదా వచ్చి. ఎయిర్పోర్ట్లో చాలా చేంజెస్ అయితే చేసినారు. లుక్ కూడా మార్చేసినారు. పైకి వెళ్ళేసి పార్కింగ్లో పెట్టేసి కింద వెయిటింగ్ లోకి వెళ్ళాము. పైన పార్కింగ్లో పెట్టేసి చూడండి వర్క్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది. కాదంటే మన వాళ్ళు ఇక్కడ వచ్చేదానికి లైక్ చేయరు. ఎందుకంటే పోలీసు వాళ్ళతో ఇబ్బందిగా ఉంటుందని లైక్ చేయరు అనమాట. కాఫీ తాగాలంటే కింద లోపలికి వచ్చినాము. కాఫీ తాగేసి రిటర్న్ మళ్ళీ బయలుదేరినాము. తిరుపతి రేణిగుంట హైవే అనమాట ఇది. ఇప్పుడైతే ప్రజెంట్ రేణిగుంట దగ్గరలో ఉన్నాము. ఇక్కడ చూడండి బాల్పల్లి కాడ ఘోరంగా అంటే యాక్సిడెంట్ అయింది. వచ్చే వాళ్ళకి డ్రైవర్లందరికీ చూసుకొని నిదానంగా రావాల్సిందిగా అనుకుంటున్నాము. చూడండి చాలా అంటే చాలా ఘోరంగా జరిగింది. ఇది జరిగి 2 days అయింది. దాని జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోటి జరిగింది. అదైతే తీయలేదు వీడియో. ఇదైతే కోడూరు మార్కెట్ అనమాట, మామిడికాయల మార్కెట్. ఆల్మోస్ట్ 6-6:30 అట్లా అయిపోయింది. కోడూరు వచ్చేటప్పటికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అనమాట. అట్లా మాట్లాడుకుంటా నిదానంగా అయితే ఓలార్పల్లికి వచ్చేసినాము. సరే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. మళ్ళీ ఇంకో బ్లాగ్తో మళ్ళీ వస్తాను. నెక్స్ట్ సండే మళ్ళా బ్లాగ్తో వస్తాను. అంటే సస్పెన్స్ అనమాట, అది మళ్ళీ వీడియో తీసి ఇస్తాను. ఓకే, లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. లవ్ యూ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.